తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ఏం మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఎందుకట్లా? ఆయన ఏం చేస్తలేడు, పింఛన్లు లేవు, ఏం లేవు, ఏమున్నాయి ఇప్పుడు ఈడ. ఆయన పరిపాలన బిల్కుల్ కరెక్ట్ లేదు. ఏ సమస్యకు అయినా ఏది చేస్తలేడు, ఏం లేదు, అంతే. అంటే ఇన్ని రోజుల సంది ఇన్ని గవర్నమెంట్స్ వచ్చినా కానీ సన్న బియ్యం ఎవరి వల్ల సాధ్యం కాలేదు, నా ప్రభుత్వంలో సాధ్యమైంది అని చెప్తుండు. మరి నిజమే అది కాదు, అది సమస్య అది కాదు. ఇప్పుడు ఎన్ని సమస్యలు బంద్ చేసిండు, ఒక్క సమస్య చేసిండు, అన్ని సమస్యలు బంద్ చేసిండు. దాంతో ఏం లాభం? ఇప్పుడు 4,000 చేస్తున్నారు పింఛన్, అది మొత్తానికి బంద్. ఇప్పుడు ఏం లాభం దాంతో? మా సొంతలకు ఏం లాభం? మా పిల్లలు తిరుగుడరు, ఏదో పింఛన్ పైసలు మాకు జోబులకు వస్తాయని, ఖర్చులు అయితే ఏదో అని, కానీ ఆయనతో ఏం లాభం లేదు. కరెక్ట్ అంటే చెప్తాను. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉందంటారా? మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కొన్ని చేసిండు పరిపాలన మంచిగా ఇచ్చిండు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచిగా ఉంది అంకుల్? అంటే ఏ అంశం నచ్చింది మీకు ఆయన పరిపాలన? ఆయన అన్ని ఇచ్చిండు కదా, కొద్దిగా దేవుని దయతో అన్ని ఇచ్చిండు, ఇయ్యలేదన్నట్టు కాదు. ఇప్పుడు ఈయన మొత్తం బంధుల మీదనే ఉన్నాయి, అన్ని బంధులు, ఇది బంధు, అది బంధు, ఇది బంధు. ఇప్పుడు లేడీస్కు ఇచ్చిండు ఫ్రీ, మా సొంతలకు ఏమున్నది ఇప్పుడు బెనిఫిట్? అంటే అందరికీ ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రంలో ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి. అది అందరికి ఇచ్చుకుంటూ పోతుండు, అది కరెక్ట్ నమ్ముకున్నా. కానీ మా పింఛన్లు బంద్ చేస్తుండు కదా, ఏం లాభం అది? ఇప్పుడు ఎందరో లోకంలో ఇప్పుడు ఆడున్నారు, తెలంగాణలో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ బతుకు అందరూ అయిపోయింది కదా.